హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ వార్ 2 సినిమా ఇంకా కూలీ సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 7 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. అంటే మొదటి వారాన్ని ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది. మరి మొదటి వారంలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ కలెక్షన్స్ ఈ 7 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 212 కోట్ల 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం కూలీ సినిమా దాదాపుగా 8 కోట్ల 25 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 230 కోట్ల 24 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 276 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ లో ఆల్మోస్ట్ 40% కలెక్షన్స్ మనకు విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచే వస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 162 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్లీ లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మొదటి 7 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 438 కోట్ల 81 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 375 కోట్లు. సో ఆ ప్రకారంగా చూస్తుంటే సినిమా బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేసింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ కంటే సినిమా ఎక్కువగా వసూలు చేస్తుంది. కాబట్టి ఈ సినిమా లాంగంలో మెల్లమెల్లగా అయితే 500 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. మరి ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో మన ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 137 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 6వ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 7వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం హిందీ నుంచి ఈ సినిమా 6 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో టోటల్ హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 150 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 182 కోట్ల 6 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే వార్ 2 మూవీకి సంబంధించిన డే 1 నుంచి డే 7 వరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ అంటే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడినట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా 61 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు 36 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 36 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9 కోట్ల 50 లక్షల రూపాయలు. అలాగే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి 8 కోట్ల 63 లక్షల రూపాయలు. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 7 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 212 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 256 కోట్ల 97 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 325 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అయితే మరి ఈ సినిమా 500 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పటి వరకు దాదాపుగా 325 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే మనకు కూలీ సినిమా అంటే తన బడ్జెట్ కి మించి వసూలు చేసింది. కానీ కూలీ సినిమాకి సంబంధించిన తెలుగు రైట్స్ వచ్చేసి 44 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. కానీ కూలీ సినిమా తెలుగులో 44 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా వసూలు చేసింది. కాకపోతే వార్ 2 సినిమా తెలుగు రైట్స్ వచ్చేసి 90 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది. వార్ 2 సినిమా ఇప్పటివరకు తెలుగులో 55 కోట్లకు పైగా ఏమో వసూలు చేసింది. కాబట్టి వార్ 2 సినిమా ఇంకా తెలుగులో తన ఏదైతే థియేటికల్ రైట్స్ ఉందో 90 కోట్లను వసూలు చేయలేకపోతే ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలుస్తుంది. కూలీ సినిమా అయితే తెలుగులో విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ వార్ 2 సినిమా 90 కోట్లను వసూలు చేయకపోతే డిజాస్టర్ గా నిలిచి బయర్స్ కి అయితే నష్టాలు రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదనమాట మరి రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ వీక్ కలెక్షన్. మరి కూలీ సినిమా అయితే ఈ వీకెండ్ అయిపోయే లోపల నాకు తెలిసి 500 కోట్ల క్లబ్ లోకి అడుగు పెడుతుంది. మరి వార్ 2 సినిమా మరి 500 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనే విషయం చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.